మన్యాల శ్రీను టాక్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రసంగం అసెంబ్లీలో పుష్ప సినిమా ఈ ప్రీమియర్ షోలో సంధ్యా థియేటర్లో జరిగినటువంటి సంఘటన మీద ఆయన మాటలు వింటుంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన మాటలో ఒక విధంగా అయితే న్యాయంగా అనిపిస్తుంటుంది. ఎలా అంటే ఆయన అడిగిన క్వశ్చన్ చాలా సూటిగా ఉన్నాయి, చాలా చక్కగా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే, ఆ రేవతి ఎవరైతే చనిపోయారో ఆ దురదృష్టకరమైన సంఘటనలో ఆయన గురించి కానీ ఆయన కొడుకు గురించి కానీ వీళ్ళెవరూ ఆలోచించరా? చట్టం తన పని తను చేసిపోతుంది, పోలీసులు చేసిన తప్పేంటి అని అడిగే ప్రశ్న చాలా సూటిగా ఉంది. తప్పులేదు, ఆయన ప్రశ్నలో తప్పులేదు. ఒకవేళ అది ఆవేదన అయితే ఆవేదనలో కూడా తప్పులేదు, నేను కూడా చెప్తున్నాను. నిజమే కదా. ఇప్పుడు ఒక ప్రేక్షకుడు తమ అభిమాన హీరోని ఆరాధిస్తూ వాళ్ళు వచ్చే సినిమాకి మనం ఎంతో ఉత్సాహంగా ఎంత ఖర్చు పెట్టైనా సరే అభిమానులు వెళ్తుంటారు ఆ హీరో సినిమాకి. మరి అటువంటి సందర్భంలో జరిగిన ఒక సంఘటనకి, ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. మరి దానికి వీళ్ళు 11 రోజుల పాటు స్పందించలేదని అసెంబ్లీలో, అంటే 11వ తారీఖు అనుకుంటాను, ఐ థింక్, స్పందించలేదని చెప్పేసి సీఎం గారు అన్నారు. అంటే హీరో కానీ యూనిట్ సభ్యులు కానీ ఎవరైనా సరే అని చెప్పి ఆయన ఒక సంఘటన చెప్పారు. ఏం చెప్పారంటే, అల్లు అర్జున్ గారు, అంటే అల్లు అర్జున్ పేరు ఆయన ఎత్తలేదు. బహుశా తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పి పేరు మర్చిపోయారనే కోపంతో అల్లు అర్జున్ గారి పేరు చెప్పకుండా ఆ హీరో గారు అంటే చెప్పారంటే అల్లు అర్జున్ అని అనడం నాకు కూడా ఇష్టం లేదు. ఎందుకంటే మీరు రేవంత్ రెడ్డి అని పేరు మీరు చెప్పలేదు కదా, మరి నీ పేరు నేను చెప్తాను అన్నట్లు కదా. హీరో గారు అంటూ చెప్పడం స్టార్ట్ చేశారు. ఆయన హీరో గారు వచ్చారు, అది ఒకటే గేట్ ఉంది, ఆ గేట్ నుంచి లోపలికి వెళ్ళాలి. ఆ హీరో గారు వచ్చేసరికి గేటు తలుపులు తెరిచారు. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గారి మాటలు నేను చెప్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆ హీరో గారు వచ్చారు, థియేటర్ ఒకటే గేట్ ఉంది, ఆ గేట్ తెరిచేసరికి జనాలంతా ఒక్కసారి అభిమానులంతా కూడా మీద పడ్డారు. ఆయనకు 50 మంది 60 మంది బౌన్సర్స్ ఉన్నారు, సరిగ్గా లెక్క తెలీదు అని ఆయన చెప్పారు. 4-5 ఇటు కావచ్చు, కానీ అంతమంది ఉన్నారు. ఆ హీరో గారి మీద పడకుండా ఆ బౌన్సర్స్ తోస్తున్నారు. మొత్తం మీద హీరో గారు థియేటర్లోకి వెళ్ళిపోయారు. కింద తొక్కిసలాట జరిగింది. అందులో రేవతి అని ఆవిడ చనిపోయింది. ఆవిడ కొడుకు ఇప్పటికీ కూడా హాస్పిటల్ ఉన్నారు, బ్రెయిన్ డెత్ అయింది అని చెప్పారు. చెప్పిన తర్వాత పోలీసు వారు ఇంకా దాన్ని కంటిన్యూ చేశారని చెప్పింది ఏంటంటే, అంటే ఇది ఎందుకంటే అక్బరుద్దీన్ ఓవైసీ ఈ సంఘటనలో అల్లు అర్జున్ విమర్శిస్తూ ఏదో మాట్లాడారని దాని మీద ఈయన మాట్లాడడం జరిగింది. అయితే ఈయన చెప్పింది ఏంటంటే, తర్వాత కూడా పోలీసు వారు వెళ్ళి, ఎందుకంటే మళ్ళీ ఆయన సినిమా విడిచిపెట్టిన తర్వాత కానీ బయటకు వస్తాయి, అప్పుడు జనం ఇంకా అలాగే ఉన్నారు కాబట్టి, ఆల్రెడీ ఒకరు చనిపోయారు, ఒకరి పరిస్థితి ఏం బాగోలేదు కాబట్టి ఆయన్ని వెళ్ళిపోమని అనడం కోసం వెళ్తే, పోలీసు వారు వెళ్తే, డీసీపీ గారు వెళ్తే అక్కడ బౌన్సర్స్ అడ్డుకున్నారని. ఇది నాకు అర్థం కాలేదు. ఒక డీసీపీ గారు వెళ్తే బౌన్సర్స్ అడ్డుకోగలరా అన్నది పాయింట్ ఇక్కడ. ఒక డీసీపీ స్థాయి అధికారి వెళ్తే బౌన్సర్స్ హీరో గారితో మాట్లాడకుండా ఆపగలరా అన్నది. అప్పుడు డీసీపీ గారి కోపం వచ్చి, మేము మనందరం లోపల వేసేస్తాను ఏదో అన్న తర్వాత వాళ్ళు విడిచిపెట్టారని. అప్పుడు అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళి డీసీపీ గారు, మీరు వెళ్ళిపోండి ఇక్కడికి కంచి థియేటర్ నుంచి, ఎందుకంటే ఇంకా జనాలు మేము కంట్రోల్ చేయలేం అని చెప్పారని. అప్పుడు అల్లు అర్జున్ నేను వెళ్ళను అని అన్నాడని. అంటే అప్పుడు చూడండి, మీరు కానీ వెళ్ళకపోయినట్లయితే మిమ్మల్ని కూడా
స్టేజ్ని పిలిపించవలసి వస్తుంది, స్టేజ్ని తీసుకెళ్ళవలసి వస్తుందని అన్న తర్వాతే అల్లు అర్జున్ వెళ్ళాడని, ఆ వెళ్ళినప్పుడు కూడాను ఆ కారు తలకు రూఫ్ తీసేసి అందుకు అభివాదం చేస్తూ అభిమానులను ఆనందపరుస్తూ వెళ్ళాడని ఈరోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పారు. అంతేకాకుండా మిగతా వార్తలు ఏంటంటే అసలు ఆ సినిమాకి అనుమతి లేదని, అంటే అల్లు అర్జున్ వెళ్ళడానికి అనుమతి లేదని, పోలీసు వారు మేము అంత ప్రొటెక్షన్ ఇవ్వలేం అని చెప్పినప్పుడు కూడా అల్లు అర్జున్ వచ్చాడని, వస్తూనే కార్ రూఫ్ తీసి అందుకు అభివాదం చేశాడని, దాంతో తొక్కిసలాట జరిగిందని ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. చిత్రం ఏంటంటే ఎవరైతే రేవంత్ గారు చనిపోయారో అలా ఆయన ఏమన్నారంటే అల్లు అర్జున్ గారు తప్పు లేదండి, అప్పుడు కానీ బాల్కనీలోకి వెళ్ళిపోయారు, కింద తొక్కిసలాట జరిగింది, ఆ తొక్కిసలాటలో నా భార్య చనిపోయింది, నా కొడుకు పరిస్థితి విషమంగా ఉందని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. నిజానికి అల్లు అర్జున్ గారి మీద కేసు పడుతున్న సంగతి నాకు తెలియదు అని ఆయన ఛానల్ అయింది ఆయన స్టేట్మెంట్ ఇచ్చి. అయితే ఇప్పుడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఈ మాట అన్నారు. ఈ మాట అన్నంతవరకు ప్రాబ్లం లేదు, తప్పేం లేదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఆయన కంపల్సరిగా ఆయన ఆ విషయం చెప్పాలి, తప్పేం లేదు. చట్ట ప్రకారం ఒక రాష్ట్ర అధినేతగా ఆయన అసెంబ్లీలో ఖచ్చితంగా ఈ ప్రస్తావన వచ్చింది కానీ చెప్పడం తప్పలేదు. కాకపోతే ఆ తర్వాత అనే మాట మీరు చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ని మేము చట్ట ప్రకారం పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాం, తర్వాత గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళాం, ఆ తర్వాత మేము మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచాం అని చెప్పుకుంటూ వచ్చారు. ఆయన 12 గంటలు ఆయన జైల్లో ఉంటేనే సినిమా ఫీల్డ్ మొత్తం పెద్ద సినిమా ఇండస్ట్రీ పెద్ద వాళ్ళంతా కూడా ఆయన వెళ్ళి పరామర్శించారు. మరి ఇలాంటి వాళ్ళు ఆ పిల్లల్ని ఎందుకు పరామర్శించలేదు అని అడిగారు. అది మంచి క్వశ్చనే, తప్పే లేదు, నిజమే కదా. అంటే ఆ హీరో ఎవరైనప్పుడు కూడా జరిగింది సినిమా రంగం నుంచి జరిగింది కాబట్టి ఈ సినిమా పెద్దలు ఇందులో ఒకరిద్దరైనా సరే వెళ్ళి పరామర్శించుంటే బాగుండేది. ఇది మొదటి పాయింట్, తప్పే లేదు. కానీ తర్వాత నేను మాటలు చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ కళ్ళు పోయావా కాలు పోయావా అని అడిగారు. జస్ట్ 12 గంటలు కదా జైలు ఉంటే ఆయన్ని పరామర్శించారు కానీ ఈ పిల్లల్ని ఎందుకు పరామర్శించలేదు. ఆయన కళ్ళు పోయో కాళ్ళు పోయో అని అడిగారు. అది చాలా రాంగ్ వర్డింగ్. ఆ పదం బట్టే రేవంత్ రెడ్డి గారికి సినిమా రంగం మీదో లేదా అల్లు అర్జున్ గారి మీదో చాలా గ్రెడ్జ్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ పదం ఆయన అలా వాడకూడదు. ముఖ్యమంత్రి హోదాలు ఉన్నప్పుడు ఆయన వాళ్ళకి అడగచ్చు, ఏమమ్మా మరి అల్లు అర్జున్ పరామర్శించడానికి వెళ్ళారు కదా, మరి అలాంటప్పుడు మరి ఆ పిల్లల్ని ఎందుకు పరామర్శించలేదు, ఎందుకు ఆ పిల్లల్ని హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించలేదు, ఎవరు ఏ సహాయం చేయలేదు అని అడగారు కదా. ఆయన అడగలేదు. ఆయన అడిగారు కానీ ఆయన అడిగిన తర్వాత ఏం మాట్లాడారంటే అడిగినందుకు తప్పలేదు, అది సహజం, తప్పేం కాదు అది. కానీ అతను అడిగింది అంటే అల్లు అర్జున్ కళ్ళు పోయో కాళ్ళు పోయావా, ఏంటి పదాలు, కళ్ళు పోయి కాళ్ళు పోయావా అంటే రేవంత్ రెడ్డి గారు మీకు అల్లు అర్జున్ గారి మీద అంత కోపం ఉందా, లేదా వెనక నుంచి ఎవరైనా మాట్లాడిస్తున్నారా మీ చేత అని డౌట్ ఇప్పుడు క్లియర్ కట్గా వచ్చింది మీకు. ఎందుకంటే మరి ఇప్పుడు మీరు అసెంబ్లీలో చెప్పిందంతా నాకు తెలిసినంతవరకు మన హైకోర్టులో మీరు చెప్పలేదు. చెప్పుంటప్పుడే చెప్పుంటారు కదా. క్లియర్గా హైకోర్టులో నిరంజన్ రెడ్డి గారు ఏం చెప్పారు, అనుమతి కోసం అప్లై చేసుకున్నాం అని చెప్పారు, క్లియర్ కట్గా చెప్పారు. అప్లై చేశాం కానీ మేము పర్మిషన్ ఇవ్వలేదు అన్న విషయం మీరు హైకోర్టులో చెప్పిన విషయం నాకైతే తెలియదు. మరి హైకోర్టు, గౌరవ హైకోర్టు వారు మధ్యంతర బెయిల్ ఎందుకు ఇచ్చినట్టు? నిజంగా అల్లు అర్జున్ గారి దగ్గరికి డీసీపీ గారు వెళ్ళి మీరు సినిమా హాల్ నుంచి బయటకు వెళ్ళిపోండి, ఏదంటే అభిమానులు తాకిడి ఎక్కువ ఉంది, మేము ప్రొటెక్షన్ ఇవ్వలేం అని చెప్పారన్న విషయం మీరు హైకోర్టులో ఎందుకు చెప్పలేదు? అలాగే అనుమతి లేదు, దీనికి మేము ప్రొటెక్షన్ ఇవ్వలేము అని చెప్పి ప్రొటెక్షన్ కోసం మేము లెటర్ రాసని చెప్పేసి సంజయ్ థియేటర్ వాళ్ళు హైకోర్టులో చెప్పారు. కానీ మేము ప్రొటెక్షన్ ఇవ్వలేము కాబట్టి హీరోగా రాకూడదు, అల్లు అర్జున్ థియేటర్ రాకూడదు అని మేము పర్మిషన్ ఇవ్వలేదు, పర్మిషన్
మీకు ఇవ్వలేపుతున్నాం, మీకు బందోబస్తు మేము చేయలేపుతున్నాం అని మేము లెటర్ రాసిన విషయాన్ని హైకోర్టులో మీరు చెప్పారా? అంతేకాకుండా అల్లు అర్జున్ మళ్ళీ బయటకు వెళ్ళిపోతూ థియేటర్ నుంచి బయటకు వెళ్ళిపోతూ మళ్ళీ ఆ కార్ రూఫ్ ఓపెన్ చేసి ఆయన మళ్ళీ ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్ళాడు అన్న విషయాన్ని మీరు హైకోర్టులో చెప్పారా? నాకు తెలిసినంత వరకు హైకోర్టులో వాదనలో ఇవేవి రాలేదు. ఇది మీరు అసెంబ్లీలో చెప్పడం తప్ప. మరి ఇవేవి అప్పుడు చెప్పుంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ తప్పే, ఖచ్చితంగా అల్లు అర్జున్ తప్పేది. ఎందుకంటే ఒక మనిషి చనిపోయి ఒక పిల్లడు తీవ్రమైనటువంటి అంటే ప్రాణాపాయంలో ఉండేటప్పుడు కొట్టుమిట్టాడుతున్నప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ మళ్ళీ ఆ కారులో మళ్ళీ టాప్లెస్ రూఫ్ ఓపెన్ చేసి కార్ రూఫ్ ఓపెన్ చేసి మళ్ళీ అభివాదం చేసి వెళ్ళడం మాత్రం చాలా రాంగ్. నిజానికి అక్కడికి వెళ్ళాడా? వెళ్తే ఆ విషయం మీరు హైకోర్టులో మొన్న బెయిల్ కోసం జరిగిన ఆర్గ్యుమెంట్లో మీ గవర్నమెంట్ పీపీ గారు ఎందుకు చెప్పలేదు ఆ విషయం? నాకు తెలిసినందుకు అది చెప్పినట్టు ఎక్కడా లేదు. నిరంజన్ రెడ్డి గారు, ఎవరైతే అల్లు అర్జున్ తరఫున వాదించిన లాయర్ గారు, క్లియర్ కట్గా చెప్పారు. అతను ఏం చెప్పారు అంటే ఈ ఇన్సిడెంట్కి ఆయనకి సంబంధం లేదు, సంజయ్ థియేటర్ వాళ్ళు పర్మిషన్ పెట్టుకున్నారు, ఇది పోలీసు వారు ఫెయిల్యూర్ అన్నట్లు ఆయన ఆర్గ్యుమెంట్ చేశారు. ఆ టోన్లో ఆయన ఆర్గ్యుమెంట్ చేశారు. మరి అప్పుడు మీ ప్రభుత్వ లాయర్ గారు చెప్పాలి కదా, పునః ఆ ఇన్సిడెంట్ జరిగింది ఓకే, కానీ తర్వాత అయినా సరే అల్లు అర్జున్ గారిని డీసీపీ గారికి వెళ్ళడానికి వెళ్తే బౌన్సర్స్ అడ్డుకున్నారని, అప్పుడు డీసీపీ గారికి కోపం వచ్చి మిమ్మల్ని అందరినీ లోపలేస్తాను అని చెప్పి అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి మీరు ఇమీడియట్లీ థియేటర్ని ఖాళీ చేసి వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తే అల్లు అర్జున్ నేను వెళ్ళను, నేను సినిమా పూర్తి అయిన తర్వాత వెళ్తాను అని అన్నాడని. కానీ ఆ తర్వాత డీసీపీ గారు మీరు కానీ వెళ్ళకపోయినట్లు మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాను అని డీసీపీ గారు అంటేనే అప్పుడు అల్లు అర్జున్ థియేటర్ బయటకు వచ్చినట్టు ఆ విషయం. కానీ ఆ తర్వాత ఆ వెళ్తున్నప్పుడు కూడాను మళ్ళీ కార్ రూఫ్ ఓపెన్ చేసి మళ్ళీ అందుకు అభివాదం చేస్తూ వెళ్ళాడని కానీ ఈ విషయాలు మీరు హైకోర్టులో చెప్పారా? నాకు తెలిసి ఇది అసెంబ్లీలో చెప్పడం తప్ప హైకోర్టులో చెప్పలేదు. గౌరవ హైకోర్టులో మొన్న ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు ప్రభుత్వ న్యాయవాది చెప్పలేదు నాకు తెలిసినంతవరకు. నేను ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటాను, మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే, అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నేను అంటుంది సేమ్గా నేను అంటలేదు, వీడియో చూస్తున్న వాళ్ళు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే ఇవేమైనా ఆర్గ్యుమెంట్లు వచ్చాయా? మరి ఆ రోజు ఒకవేళ వచ్చి ఉంటే సబ్జెక్ట్ టు కరెక్షన్, ఐఎమ్ సారీ. రాకపోతే మాత్రం ఈరోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా అబద్ధాలు చెప్పినట్టే. ఎందుకంటే అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఆ పాయింట్ మీద మాట్లాడిన తర్వాత ఇదే అదునుగా అతను మాట్లాడాడు. ఒక సీఎంగా ఆయన ఎంతవరకు మాట్లాడాలి? అల్లు అర్జున్ ఇలా చేశాడు, డీసీపీ గారు చెప్పినప్పుడు కూడా వెళ్ళలేదు, ఆఖరి హెచ్చరిస్తేనే వెళ్ళాడు, వెళ్ళినప్పుడు కూడాను కారు రూఫ్ ఓపెన్ చేసి అభివాదం చేసుకుంటూ వెళ్ళాడు, ఇవన్నీ ఇక్కడ చెప్పారు. కానీ హైకోర్టులో వాదనలో మీరు చెప్పారా? నాకు తెలిసి అలాగ ఉంటే గౌరవ హైకోర్టు వారు ఖచ్చితంగా మధ్యంతర బెయిల్ ఇవ్వరు. అలా ఇచ్చారు అంటే గౌరవ హైకోర్టు దృష్టికి మీరు తీసుకురాలేదు. అది నిజమే మీరు తీసుకురాలేదా? అలా తీసుకురాకుండా అదే ప్రభుత్వం ఫెయిల్యూర్ అవుతుంది. లేదు అది అబద్ధం. ఇప్పుడు మీరు అసెంబ్లీలో మాట్లాడారా? అలా మాట్లాడితే అసెంబ్లీని పక్కదారే పట్టించినట్టు సీఎం గారు. ఈ రెండింటిలో ఏది కరెక్టో మీరు క్లియర్ కట్ ఎవిడెన్స్ చెప్పండి, బాగుండు. అదే అసెంబ్లీ ఇదిగోండి అల్లు అర్జున్ గారు ఇలా వచ్చారు, అదే డీసీపీ గారు ఇలా మాట్లాడారు. ఎందుకంటే ఒక సినిమా జరుగుతుండగా ఒక పోలీసు యంత్రాంగం అందులో డీసీపీ స్థాయి అధికారి లోపలికి వెళ్ళేసరికి ఖచ్చితంగా ఎవరో ఒకరు వీడియో తీసుంటారో, లేదా పోలీసు వాళ్ళే వీడియో తీసుంటారో, ఖచ్చితంగా తీస్తారు. తీస్తే అది పైన పెట్టండి. డీసీపీ గారు అల్లు అర్జున్తో మాట్లాడినట్టు, అల్లు అర్జున్ నేను రాను నిరాకరించినట్లు, అప్పుడు ఇతను హెచ్చరిక జారీ చేసినట్లు, మిమ్మల్ని కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాం సుమా
అంటేనే అప్పుడు అల్లు అర్జున్ బయటకు వచ్చిన తర్వాత కూడా కార్ రూఫ్ ఎత్తేసి ఓపెన్ చేసి ఆయన అభివాదం చేసుకుంటూ వెళ్ళినట్టు ఇదంతా మీరు ఎవిడెన్స్ కానీ మీరు అసెంబ్లీలో చూపించుంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ది 100% రాంగు, ఖచ్చితంగా రాంగే. ఎందుకంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా ఒక చిన్నపిల్లడు ఒక ఆడవడం చనిపోయింది, ఒక చిన్నపిల్లడు చావు బ్రతుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే ఈయన సినిమాలో చూస్తాడు. ఆయనకు ఆ విషయం తెలిసి కూడా అందులోకి ఒక పోలీస్ ఆఫీసర్ మీరు వెళ్ళిపోమంటే ఇంక నేను పూర్తి సినిమా చూసే వస్తాను అని అన్నాడు అని అల్లు అర్జున్ అన్నాడంటే నాకు తెలిసి ఏ హీరో అలాగండో, అసలు ఒక మనిషి అలాగండో. ఒకవేళ అలాగని ఉంటే ఆయన ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షించండి, తప్పులేదు. అల్లు అర్జున్ అయితే ఏంటి, అమితాబ్ బచ్చన్ అయితే ఏంటి, మనిషి ప్రాణం కంటే ఎక్కువ కాదు ఎవరును. నేను దాన్ని ఎప్పుడు సపోర్ట్ చేయను. కాకపోతే ఇక్కడ హైకోర్టులు ఈ వాదనలు ఎందుకు వినిపించలేదు అన్న నా ప్రశ్న. వినిపించారా? సబ్జెక్ట్ టు ద కరెక్షన్. ఈరోజు అసెంబ్లీలో చెప్పిన మాటలో అది హైకోర్టులో చెప్పుంటే ఆయన మధ్యంతర బెయిల్ రాదు కదా. అక్కడ చెప్పలేదంటే ఇది అబద్ధమా? లేదు ప్రభుత్వం తాలూకా ప్రభుత్వం లాయర్ గారు ఆ ప్రశ్నలు అడగలేదా? అలాగ అడగలేదని అంటే అది ప్రభుత్వం ఫెయిల్యూర్ అవుతుంది. అంటే జరగలేదు అంటే అని అడగకపోతే ఈరోజు అసెంబ్లీలో సీఎం గారు తప్పు మాట్లాడినట్టు అవుతుంది. ఈ రెండు లేదు కరెక్టో ప్రజలు చెప్పండి. ప్రజలకు ఆ విషయాన్ని మీరు విశదీకరించండి. ఇదిగో ఇది 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 ఇలా జరిగిందని అసెంబ్లీలో చెప్పారు కరెక్టే, కానీ సాక్ష్యాలు ఇవి. నేను ఎవరో ఒకరు వీడియో తీసుంటారు, ముఖ్యం పోలీస్ డిపార్ట్మెంట్ కంపల్సరీ తీస్తుంది ఇలాంటి ఇష్యూస్లో. లేదా అక్కడ ఎవరో ఒక ప్రేక్షకులను తీసుంటాడు, లేదు అక్కడ సీసీ ఫుటేజ్ కెమెరాలో ఉంటుంది. డీసీపీ గారు లోపలికి వెళ్ళడం 12 గంటలప్పుడు వెళ్ళారని మీరు చెప్తున్నారు. ఆ సీసీ ఫుటేజ్ కెమెరా ఉంటుంది, ఆ సీసీ ఫుటేజ్ తీయండి, తెలుస్తుంది కదా కనీసం ఎంటర్ అయినట్టు లోపలికి. అది ఎంత చిత్రం మాట్లాడారంటే ఒక డీసీపీ స్థాయి అధికారి వెళ్తే బౌన్సర్స్ ఎవరండి, కొద్ది బాడీ ఉండి రోజుకు ఒక 1000-2000 రూపాయలు ఇస్తారు పాపమానికి. వాళ్ళు బౌన్సర్స్, వాళ్ళు ఒక పోలీస్ ఆఫీసర్ని అడ్డగలరా? పోలీసు సిబ్బందితో వచ్చిన ఒక డీసీపీ ఆఫీసర్ గారిని అడ్డగలరా? అలా అడ్డారంటే అది పోలీస్ డిపార్ట్మెంట్ షేమ్ కదా. అలా 50 మంది ఉండొచ్చు, 60 మంది ఉండొచ్చు, మీరు చెప్పిన మాటల ప్రకారం. ఎంతమంది ఉండేటి? పోలీసు వ్యవస్థ కంటే అలా గొప్పలు కాదు కదా. పోలీసుల మీద తిరిగి కలపడగలరా వాళ్ళు? పోలీసు వ్యవస్థ మీద కలపడగలరా డీసీపీ స్థాయి అధికారి మీద? కాబట్టి ఈ సాక్ష్యాలు కూడా మీరు చూపించుంటే మన మధ్యంతర బెయిల్ ఇవ్వరు కదా అల్లు అర్జున్కి. ఇస్తారంటే అర్థం ఏంటి? ఆ రోజు మీరు ఆర్గ్యుమెంట్లో చెప్పలేదా? అక్కడ ఎందుకు చెప్పలేదు? ఇక్కడ అసెంబ్లీలో ఎందుకు చెప్పారు? మీకు అల్లు అర్జున్ మీద కోపమా? ఇండస్ట్రీ మీద కోపమా? ఇది నిజంగా జరిగిందా? ఈ విషయం మరింత డీటెయిల్డ్గా రేవంత్ రెడ్డి గారు ప్రజలకు వివరించండి. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు, మీ దగ్గర సాక్ష్యాలు ఉంటాయి, పోలీసు వ్యవస్థ అంతా మీ చేతుల్లోనే ఉంది. నిజంగా అల్లు అర్జున్ అలా చేసుంటే ఖచ్చితంగా శిక్షార్హుడే, అందులో డౌట్ లేదు. కానీ అల్లు అర్జున్ అలా చేశాడు అనడానికి సాక్ష్యం ఎక్కడ మీరు చూపించాలి. చూపిస్తే అది నిజం అవుతుంది తప్ప అలా చూపించకుండా మీరు ఏదో అసెంబ్లీలో ఏదో మాట్లాడేసినంత మాత్రాన అది నిజమైన ప్రజలు నమ్మరు. నమ్మడానికి కోర్టులైనా ప్రజలైనా సాక్ష్యాలు చూపించేది నమ్ముతారు. మీరు ఆ సాక్ష్యాలు చూపించి మాట్లాడుంటే ఇంకా బాగుంటుంది. అలా చూపించలేదు కాబట్టి ప్రజలు కూడా మీ మీద అనుమానం వస్తుంది. ముఖ్యమంత్రి గారు ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ గురై మాట్లాడుతున్నారు, అసెంబ్లీలో మాట్లాడారు ఈరోజు. వెనకతలు ఎవరైనా